సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీని ఆగస్టు 15వ తేదీన అంటే రేపటిలోపు 2 లక్షల వరకు రైతులకున్న రుణాల్ని మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. జూలై 15వ తేదీన జీవోని రిలీజ్ చేసింది. జూలై 18వ తేదీన మొదటి విడత అంటే ₹1,00,000 వరకు ఎవరికైతే బ్యాంకులో అప్పు ఉందో వాళ్ళ రుణాల్ని మాఫీ చేసింది. వాళ్ళకి కొత్త రుణాలను కూడా అందించింది. అట్ ది సేమ్ టైం రెండో విడతలో ₹1,50,000 వరకు మాఫీ చేసింది. వాళ్ళకి కూడా తిరిగి లోన్ని మంజూరు చేసింది. రేపు ఆగస్టు 15వ తేదీ నాటికి ₹2 లక్షల వరకు రుణాన్ని మాఫీ చేయబోతుంది. వాళ్ళకు కూడా రుణం మాఫీ తర్వాత బ్యాంకులో కొత్తగా లోన్లు ఇస్తారు. అయితే ఈ ₹2 లక్షల వరకు రుణమాఫీకి చిన్న చిన్న లిటిగేషన్స్ ఉన్నాయి, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. రేపు ఎవరికైతే బ్యాంకులో 2 లక్షలు అంటే 1,50,000 పైన 2 లక్షల మధ్య ఎవరైతే ఉన్నారో, అంటే మీకు ఒకసారి చాలా స్పష్టంగా చెప్తాను, ఒక అంకెను చూపిస్తాను నేను. ఆగస్టు 15వ తేదీ నాటికి మూడవ విడత ఎవరికి మూడో విడత రుణమాఫీ ఎవరికి జరుగుతుందంటే ₹1,50,000 నుంచి 2 లక్షలు ఎవరైతే బ్యాంకులో లోన్ ఉందో వాళ్ళకి రేపు పైసలు పడతాయి. ₹1,50,000 నుంచి 2 లక్షల వరకు ఎవరికైతే బ్యాంకులో అప్పు ఉందో వాళ్ళ అప్పు ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. గవర్నమెంట్ రేపు వాళ్ళకి డబ్బులు జమ చేయబోతుంది. రెండో విడత ఏం చేశారంటే ₹1,01 నుంచి 1,50,000 వరకు మాత్రమే రుణమాఫీ చేశారు. ఇది రెండో విడత, సెకండ్ టర్మ్. మొదటి విడత ఏం చేశారు? 0 నుంచి ₹1,00,000 వరకు రుణాల్ని మాఫీ చేశారు. మరి చాలామందికి 2 లక్షలకు పైన బ్యాంకులో అప్పు ఉంటుంది రైతులకి. ఇప్పుడు ఎవరైతే మూడో విడత కేటగిరీలోకి వస్తున్నారో వాళ్ళకి ₹2 లక్షల పైన అప్పు ఉంటుంది. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎంతవరకు రుణమాఫీ జరుగుతుంది? చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. గవర్నమెంట్ చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే బ్యాంకులో 2 లక్షలు ఉండొచ్చు, 2,50,000 ఉండొచ్చు, 3 లక్షలు ఉండొచ్చు, వాళ్ళకి కూడా రుణమాఫీ జరుగుతుంది. ఉదాహరణకి ₹2,50,000 ఉందనుకున్న బ్యాంకులో లోన్, నాకు కూడా ₹2 లక్షల రుణమాఫీ జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, చాలా క్లియర్గా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నాకు బ్యాంకులో 2,50,000 ఉంది, లేదంటే 2,01,000 ఉంది. 2,01,000 రుణం బ్యాంకులో లోన్ ఉంది, నాకు కూడా రుణమాఫీ జరుగుతుంది. 2,01,000 నుంచి కావచ్చు, 2,50,000 కావచ్చు, 3 లక్షలు కావచ్చు, వాళ్ళందరికీ ₹2 లక్షల వరకు రుణమాఫీ జరుగుతుంది. కాకపోతే దీనికి ఒక రూల్ పెట్టింది గవర్నమెంట్. ఏం చేసింది అంటే నీకు 2 లక్షలకు మించి ₹1 అంటే ₹2,01,000 బ్యాంకులో లోన్ ఉందనుకోండి. ఉదాహరణకి 2,10,000 ఉందనుకోండి. అంటే 2 లక్షలకు మించి ₹2,01,000 నుంచి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల వరకు ఉండొచ్చు బ్యాంకులో. ఏది క్రాప్ లోన్, మన భూమిని బట్టి వస్తుంది. వాళ్ళు ఎక్సెస్ ఉన్న రుణాన్ని, అంటే 2 లక్షలకు పైన ఎంత రుణం ఉందో, ఇక్కడ ₹1,000 ఎక్కువ ఉంది, ఈ ₹1,000 చెల్లించాలి, ఈరోజే ముందే చెల్లించాలి. ఇందులో 50,000 ఎక్కువ ఉంది, ఈ 50,000 ముందే చెల్లించాలి. అప్పుడు 2 లక్షల రుణమాఫీ వస్తుంది. అంటే 2 లక్షల కంటే మీ అప్పు ఎక్కువగా బ్యాంకులో ఉంటే, అంటే మీకు 3 లక్షలు ఉంటే ఎక్స్ట్రా ఉన్న ₹1,00,000 లోన్ చెల్లిస్తేనే ఆ 2 లక్షల లోన్ మాఫీ మీ అకౌంట్లో జమ అవుతుంది, లేకపోతే జమ కాదు. రేపు 2 లక్షల పైన ఎవరికైతే బ్యాంకులో అప్పు ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా పోయినసారి పంటకు ₹2 లక్షల లోన్ తీసుకున్నా. 2 లక్షల లోన్ తీసుకుంటే సంవత్సరం నుంచి మిత్తి ₹2,20,000 అయింది. ఆ 20,000 కడితేనే ₹2 లక్షల లోన్ మాఫీ అవుతుంది. ఆ 20,000 కట్టకపోతే మాఫీ కాదు. గవర్నమెంట్ గంప గుత్తగా చాలా క్లియర్గా చెప్పింది. నువ్వు తీసుకున్న అప్పు కావచ్చు, దానికి మిత్తి కావచ్చు, లేకపోతే దానికి పెనాల్టీలు కావచ్చు, ఇవన్నీ కలిపితే 2 లక్షల లోపు ఉంటే ఆ 2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ చేస్తానని చెప్పింది. రేపు ఎవరికైనా ₹2,01,000 ఉందనుకోండి, వాళ్ళకి రుణమాఫీ జరగదు. చాలా క్లియర్. ఆ ₹1 నువ్వు పోయి బ్యాంకులో డిపాజిట్ చేస్తే అప్పుడు ఆ 2 లక్షలు నీకు మాఫీ వస్తుంది. అప్పుడే నువ్వు మళ్ళీ లోన్ తీసుకోవడానికి వీలుంటుంది. 2,10,000 ఉందనుకోండి, ₹10,000 నువ్వు బ్యాంకుకు పోయి డిపాజిట్ చేస్తేనే 2 లక్షల వరకు మాఫీ వస్తుంది. నీకు మాఫీ మంజూరు అయి ఉంటుంది, కానీ నువ్వు ఎక్స్ట్రా దానికంటే ఎక్కువ ఉన్న మొత్తాన్ని నువ్వు బ్యాంకులకు పోయి డిపాజిట్ చేయాల్సిందే. అప్పుడు డిపాజిట్ చేస్తే 2 లక్షల వరకు నీకు రుణమాఫీ జరుగుతుంది.
ఈ క్లారిటీ లేని వాళ్ళు ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ అయినాయి, నాకు రుణమాఫీ జరగలేదు అని లొల్లి పెడతారు, బ్యాంకుల చుట్టూ తిరుగుతారు, పాస్ పుస్తకాలు పట్టుకుంటారు, అటు ఇటు పోతారు, కన్ఫ్యూజ్ అవుతారు. మీరు ఎప్పుడైతే గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ఏంటో చాలా స్పష్టంగా తెలుసుకోగలిగితే రుణమాఫీ ఎందుకు రాలేదో అర్థమవుతుంది. మళ్ళీ ఈ వీడియోలో కూడా చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను నేను, ఎవరెవరికి రుణమాఫీ జరుగుతుందంటే 12 డిసెంబర్ 2018 నుంచి లోన్ తీసుకున్న వాళ్ళకి, మంజూరైన వాళ్ళకి, లేదంటే అంతకుముందుకున్న లోన్ని రెన్యువల్ చేసిన వాళ్ళకి, డిసెంబర్ 2018 నుంచి లోన్ ఆ తర్వాత మంజూరైన వాళ్ళకి, కొత్తగా ఎవరైనా బ్యాంకుకు పోయి లోన్లు తీసుకున్న వాళ్ళకి, లేకపోతే అంతకుముందుకున్న లోన్లను రెన్యువల్ చేసిన వాళ్ళకి మాత్రమే రుణమాఫీ వస్తుంది. అది 2 లక్షల రూపాయల వరకు మాత్రమే వస్తుంది. నువ్వు గతంలో డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 మధ్యలో 2 లక్షల లోన్ తీసుకొని దాని మిత్తి ఇంకో 20,000 కలిపితే 2,20,000 అవుతుంది. ఏం చేస్తాం? బ్యాంక్ దగ్గర పోయి, అరే నేను తీసుకుంది 2 లక్షలే పోయి, మొత్తం నా లోన్ 2 లక్షలే, మొత్తం మాఫీ కావాలి కదా, నువ్వు ఎట్లా ఆపినావు నాది మాఫీ కాకుండా అంటే 20,000 పెరిగిందిగా, మరి 20,000 బ్యాంకు కట్టాలి. గంప గుత్తగా లెక్క పెట్టుకోరు. ఒకసారి ఆలోచించుకొని ఏం చేయాలంటే, మీ మొత్తం బ్యాంకులో అప్పు ఎంత ఉందో అందులో ఒక 2 లక్షలు తగ్గిస్తామని చెప్పింది గవర్నమెంట్. ఆ 2 లక్షలు తగ్గించడానికి అది ఆ లోను డిసెంబర్ 12వ తారీఖు 2018 నుంచి మొదలు పెడితే 12/12/2018 నుంచి మొదలు పెడితే 9/12/2023 మధ్యన తీసుకొని ఉండాలి ఆ లోన్ని. ఇది విషయం. ఈ స్పష్టత లేకుండా కన్ఫ్యూజ్ అయ్యి బ్యాంకుల చుట్టూ తిరిగి ఆన్కిన్కి పైసలు ఇచ్చి నేను మాఫీ చేపిస్తా అంటే ఎవరైనా బ్రోకర్లు కూడా తయారయ్యాల పట్ల కన్ఫ్యూజ్ అయ్యి ఆన్కిన్కి పైసలు ఇచ్చి గలీజ్గా దెబ్బ తినొద్దు, కన్ఫ్యూజ్ కావద్దు, గవర్ కావద్దు. చాలా స్పష్టంగా మీకు డౌట్లు ఉంటే మీ మండల ఆఫీస్లో ఒక ఎంక్వైరీ కేంద్రం ఉంది. ఎవరికి రైతు రుణమాఫీ పైన అవగాహన కల్పించడం కోసం, లేకపోతే మీకు అన్ని అర్హతలు ఉండి రుణమాఫీ జరగకపోతే మీ రుణమాఫీ ఫిర్యాదులు స్వీకరిస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు క్లారిటీగా నీకెందుకు రుణమాఫీ జరగలేదో తెలుసుకుంటే సరిపోతుంది. చాలా స్పష్టంగా తెలుసుకోండి. రేపు 2 లక్షల కంటే ఎక్కువ మొత్తం బ్యాంకులో అప్పు ఉంటే, అసలు మితితో కలిపి ఎక్కువ అప్పు ఉంటే వాళ్ళకి రుణమాఫీ జరగదు. ఆ 2 లక్షలకి పైన ఎంత పైసలు ఉన్నాయో బాకీ, ఆ పైసలు కడితేనే మీ రుణమాఫీ జరుగుతుంది. అంటే మీరు ఖచ్చితంగా మీకు రుణమాఫీ మంజూరు అయి ఉంటుంది. ఆ మిత్తి కట్టినాడే మీ బ్యాంక్ అకౌంట్లో పైసలు జమ అవుతాయి. ఎందుకంటే 3 లక్షలు అప్పు తెచ్చుకొని 2 లక్షలు అప్పు తెచ్చుకొని 20,000 మిత్తి అయింది. మరి ఒకసారి కట్టాలి, కడతానికి కట్టలే. ఒకసారి కట్టాలంటే మనం 20,000 కట్టాలి, గవర్నమెంట్ మన తరఫున 2 లక్షలు కడుతుంది. ఇదన్నమాట లెక్క. కన్ఫ్యూజ్ కాకుండా రుణమాఫీ పైన గవర్నమెంట్ అధికారుల దగ్గరికి వెళ్ళండి, లేకపోతే మీ బ్యాంక్ అధికారుల దగ్గరికి వెళ్ళండి, లేకపోతే మీ వ్యవసాయ సహకార కేంద్రాలకు వెళ్ళండి, లేకపోతే మండల కేంద్రాల్లో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్లకు వెళ్ళి ఒకసారి మీ పాస్బుక్ తీసుకెళ్ళి, మీ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకెళ్ళి క్లారిఫికేషన్ తెచ్చుకోండి. ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి మేము చేసిన ఒక వీడియోకి బోల్డ్ అని ఫోన్ కాల్స్ వచ్చాయి. నాకు రుణమాఫీ కాలేదు, నాకు అన్ని అర్హతలు నాకు కాలేదు, బ్యాంక్ అధికారులు మోసం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. మీరు క్లారిటీగా తెచ్చుకొని మీ అకౌంట్ని ఒకసారి సరి చూసుకుంటే, ఈ తేదీలతో మీరు సరి చూసుకోగలిగితే ఖచ్చితంగా మీరు రుణమాఫీకి అర్హత పొందుతారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికంటే 2012, 12, 2018, 12/12/12వ తేదీ నాటికి మీరు లోన్ తీసుకొని ఈ డేట్ల మధ్యన మీరు లోన్ తీసుకొని ఉండి అయినప్పటికీ రుణమాఫీ కాలేదంటే ఖచ్చితంగా ఏదో టెక్నికల్ రీజన్ ఉంటుంది. వాళ్ళు ఫిర్యాదు చేస్తే 30 రోజుల్లోనే పరిష్కారం చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే, రేషన్ కార్డును తీసుకుంది. రేపు 2 లక్షల విషయంలో చాలామందికి ఈ రేషన్ కార్డు సమస్య ఎదురుపడబోతుంది. రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుంది. ఉదాహరణకి నాకు తెల్ల రేషన్ కార్డు లేకపోతే ఇంకో రేషన్ కార్డు ఉందనుకోండి. నా రేషన్ కార్డులో ఎవరెవరి పేర్లు ఉంటాయి? నా పేరు ఉంటుంది, నా భార్య పేరు ఉంటుంది, నా పిల్లల పేర్లు ఉంటాయి. రేషన్ కార్డులో నా పేరు ఉంటుంది, నా భార్య పేరు ఉంటుంది, నా పిల్లల పేర్లు ఉంటాయి. ఈ ముగ్గురు పేర్లు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, మన నాయన, నా పేరు మీద మా నాయన ఇంత 2 ఎకరాలు భూమి చేసిండు, నా భార్య పేరు మీద 1 ఎకరం భూమి ఉంది, పిల్లల పేరు మీద 1 ఎకరం ఉంది. మనం బ్యాంకుకి వెళ్ళి లోన్ తెచ్చుకున్నప్పుడు మొత్తం తెస్తాం. అంటే 2 ఎకరాల మీద 1,00,000 రూపాయలు తెస్తాం, భార్య పేరు మీద ఉన్న 1 ఎకరం మీద 50,000 తెస్తాం, పిల్లల పేరు మీద 1 ఎకరం 50,000 తెస్తాం. ఇవన్నీ కలిపితే 2 లక్షలు అవుతుంది, కొందరికి 2,50,000 అవుతాయి, 3 లక్షలు కూడా తెచ్చుకుంటారు పంట రుణం. వీళ్ళకి రుణమాఫీ ఎలా జరుగుతుందంటే, గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే, ముందు అంటే ఒక రేషన్ కార్డుని ఒక యూనిట్ కింద తీసుకుంటున్నారు. ఆ రేషన్ కార్డులో ఉన్న వ్యక్తులకి మొత్తం రుణం ఎంత ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు, నా భార్యకి, నా పిల్లలకి
ముగ్గురు పేరు మీద మొత్తం రుణం కలిపితే అందులో 2 లక్షలు మాత్రమే తగ్గిస్తారు. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకోండి. నా ఫ్యామిలీలో నా భార్యకి, నా పిల్లలకి, నాకు మొత్తం క్రాప్ లోన్ ఎందుందంటే అది 2 లక్షల కంటే ఎక్కువ ఉందనుకో, అందులో మొత్తం 3 లక్షలు అప్పు ఉందనుకో, అందులో 2 లక్షలు మాత్రమే రుణమాఫీ చేస్తారు, ఇంకో ₹1,00,000 చేయరు. అదేంది నాకు 2 లక్షలు ఉంది, నేను రైతునే, నా భార్య సపరేట్గా ఉంది, పొలం ఆమె పేరు మీద ఉంది, ఆమెకు సపరేట్గా చేయొచ్చు కదా అంటే గవర్నమెంట్ అలా చెప్పట్లేదు. అందుకే రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుంది. రేషన్ కార్డులో ఫ్యామిలీని గుర్తించి ఆ ఫ్యామిలీ మొత్తానికి ఉన్న లోన్లో 2 లక్షలు మాత్రమే రుణమాఫీ చేస్తాము అని చెప్తోంది. సో కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ కూడా ఇంకొక విషయం చెప్తోంది. మొదట మహిళా రైతు అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా భార్యకి ఇద్దరికి లోన్ ఉందనుకోండి బ్యాంకులో, ఫస్ట్ నా భార్య పేరు మీద ఎంత లోన్ ఉందో దాన్ని క్లీన్ చేస్తుంది. ఉదాహరణకి నా భార్య పేరు మీద ₹1,00,000 లోన్ ఉందనుకోండి, ఆ ₹1,00,000 లోన్ని మాఫీ చేసిన తర్వాత నా లోన్ లెక్కలకు తీసుకుంటుంది. దాన్ని దామాషా పద్ధతిలో తీసుకున్నామని చెప్పింది. సో కన్ఫ్యూజన్ అక్కర్లేదు. చాలా క్లియర్గా రేషన్ కార్డు ఉన్నవారికి, రేషన్ కార్డు లేని వారికి అని తేడా లేదు. గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పింది. రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా రుణమాఫీ చేయబోతుంది. కాకపోతే ఎవరైతే రేషన్ కార్డులో ఉంటారో వాళ్ళ అందరినీ ఒక యూనిట్గా తీసుకొని ఆ అందరికీ ఉన్న మొత్తం అప్పులో ఒక 2 లక్షల్ని మాఫీ చేయబోతుంది. ఇది ఒక్కసారి మీకు రుణమాఫీ పైన రిలీజ్ అయిన జీవోను చదువుకుంటే అర్థమవుతుంది. లేకపోతే మీ దగ్గరలో ఉన్న మీ బ్యాంక్ అధికారి దగ్గరికి వెళ్తే ఓపిక్గా వెళ్ళి నిలబడి అడిగితే ఆయన స్పష్టత ఇస్తారు. ఇది ప్రభుత్వ జీవో ద్వారా రుణమాఫీ పైన ఉన్న సందేహాలకు సమాధానాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.